రాజమహేంద్రవరం పరిధిలోని సెంట్రల్ జైలు పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను సమీక్షిస్తూ వినియోగదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని అన్నారు. ఈ సందర్భంగా బంక్ లో నిల్వలు, సరఫరా విధానం, వినియోగదారులకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనాన్ని వినియోగించాలని సూచించారు. జిల్లాలో ఇంధన సరఫరాకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 8074661259 నంబర్కు సమాచారం అందించాలని, అలాగే రాష్ట్ర స్థాయిలో 1967 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఎస్పీఎస్ రాహుల్, జైలర్ కె దుర్గా రమేష్ల ద్వారా పెట్రోల్ బంక్ నిర్వహణపై ఆయిల్ సరఫరా సమగ్ర వివరాలు అందించబడినట్లు తెలిపారు. బంక్ ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ఇంధన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిశ్ ఆదిత్య శర్మ, ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి, సెంట్రల్ జైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.